ఈతవనం పెరిగిన తర్వాత అంటే నీర వస్తున్నప్పటి నుంచి ప్రజల రాకపోకలు ఎలా ఉన్నాయి? దాని ద్వారా ఏమన్నా ఉపాధి పెరిగిందా గ్రామానికి? వాస్తవానికి ఒక 20 సంవత్సరాల కింద పొన్నాల పేరంటే చాలా ఫేమస్ ఈత చెట్లల్లా. ఎందుకంటే చాలా చెట్లుండే. చాలా చెట్లు ఇగ పే జనాభా పెరిగిన కొద్దీ, రియల్ ఎస్టేట్ పెరిగిన కొద్దీ చెట్లన్నీ పోవడం జరిగింది. ఎప్పుడైతే ఈ 5 ఎకరాల చెట్లు గీయడానికొచ్చినాయో, చాలా మటుకు విలేజ్‌లల్లా వేరే మండలాల్లో ఇట్లా ఇంత బాగా చెట్లు లేవు, ఇన్నిగనం చెట్లు లేకుండే. ఎప్పుడైతే ఈ చెట్లు గీయడం స్టార్ట్ చేసినామో చాలా వేరే ఊర్ల నుంచొచ్చి తాగిపోతుర్రు. మన సిటీ నుంచి బాగొస్తుర్రు నీర కోసం. ఎందుకంటే నీర ఒక 2 రోజుల ముందు ఫోన్ చేసుకొని నీర కట్టుర్రి చెట్లున్నాయి బాగా అని. మళ్ళీ ఇంకొకటేందంటే మంచి స్వచ్ఛమైన వాతావరణం ఉంది. చల్లటి చెట్ల కింద కూకొని కూడా తాగడానికి చాలామంది ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ఓకే. గౌడ్స్ వచ్చేసరికి వాళ్ళు వేరే విలేజ్ నుండి వచ్చి కూర్చుంటున్నారు. దాని నుండి మాకు గూడా ఉపాధి లభిస్తుంది. ప్లస్ ఊళ్ళో గూడా వేరే దీని మీద మా మీద ఆధారపడ్డోళ్ళకి గూడా రూ. 4 కూడా దొరుకుతుంది.